అనకాపల్లి జిల్లా కసింకోటలో డీఎస్పీ శ్రావణి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో గల 5 మండలాల పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసినట్లుగా కసింకోట పోలీసులు తెలిపారు. నిందితులపై 5 పిఎస్ పరిధిలో 9 కేసులు నమోదు చేశారు. నర్సీపట్నంకు చెందిన 3 నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తించామన్నారు. నిందితుల నుండి 26 లక్షల విలువైన 26.1 తులాల బంగారం, 3 ఫోన్లు, 3 బైక్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్ లో కూడా రీసెంట్ గా తాళ్లపాలెం సరౌండింగ్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా మాకు దీంట్లో అక్యూజ్డ్ ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక 9 కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 9 కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్. వీళ్ళు ఏంటంటే 3 అఫెండర్స్, అందులో ఒక అతను జానైల్, ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటూ ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి ఈ చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అనిపించింది ఇతనికి. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 అక్యూజ్డ్ని హెల్ప్ తీసుకుంటాడు. వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక 9 అఫెన్సెస్ డిటెక్ట్ అవటం